హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు వీడియో సంథింగ్ స్పెషల్ అండి. సో మనం ఇంతవరకు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏదైతే ఉందో నా యొక్క అసెట్ని ఈరోజు మేము ముందుంచబోతున్నాను. సో దెర్ విల్ బి అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆల్సో. సో బిఫోర్ దట్, ఇప్పుడైతే ప్రజెంట్ ఆల్మోస్ట్ 2 నైట్ అయిపోయింది. ఈ రోజే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇండియా టైం ఇది ఆల్మోస్ట్ 12:10 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రైట్ టైం. సో మార్నింగ్ ఐ విల్ పోస్ట్ ద వీడియో. సో మీరు ఈరోజు మన పిఎన్జి అఫీషియల్లో చూసినట్టయితే లాస్ట్ పోస్ట్ అనేది ఒక పోల్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఆల్మోస్ట్ 11 మంత్స్ నుంచి ప్రీమియం మెంబర్షిప్ని అండ్ యూట్యూబ్లో చూసినా కూడా కమ్యూనిటీ మెంబర్షిప్ని యాక్టివేట్ చేసి దాదాపు 11 మంత్స్ అవుతుంది. ఆగస్ట్ 3న వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 17న మనకి యూట్యూబ్లో కమ్యూనిటీ మెంబర్షిప్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 11 మంత్స్లో సో మెనీ స్టాక్స్ మనం పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఆల్ ఆఫ్ దెమ్, అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎన్ని స్టాక్స్ వర్త్ ఆఫ్ వాచ్ అనేవి, అంటే మల్టీ బ్యాగర్స్ అయ్యాయి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్మోస్ట్ 9,000+ మెంబర్స్ ఉన్నారండి మన పిఎన్జి అఫీషియల్లో. బట్ అన్ఫార్చునేట్లీ 790 votes are there. Still okay, not shocking, because viewers also 1,643. So even the videos also getting viewers also almost 2,000 3,000 there. It's okay, because so many new members came into the YouTube and చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ whoever deserve that they will get the views. I think it is not deserved for my views. I mean my videos. That's the thing. It's okay Andy. So this is a small PNG Financial Advisor YouTube channel. So we created it almost 2019లో క్రియేట్ చేసినట్టున్నాను. 200 above వీడియోస్ పోస్ట్ చేశాను. స్టార్టింగ్లో అయితే నథింగ్, బట్ కరోనా టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి మంచి వ్యూవర్షిప్ అనేది మనకి మార్చ్ 2020లో ఆ తర్వాత రావడం జరిగింది. చూడండి, 39K, 19K, 33K. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ 32Ks, 77Ks కూడా ఉన్నాయి. సో 77,000, 67,000. ఇట్ వాజ్ వెరీ హానర్ టు బీ ఇన్ ద తెలుగు కమ్యూనిటీ. సో ఇంతమంది మన ఛానల్ని ఆదరించారు, చాలా బ్యాడ్ టైంలో కూడా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఎన్ని స్టాక్స్ అనేవి మనం పోస్ట్ చేసామనేది మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చూడవచ్చు. మీరు ఫస్ట్ నుండి మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే. సో జూన్ జూలై అయితే నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు ఈ రోజు ఇచ్చే రిపోర్ట్లో, ఎందుకంటే మనం పొజిషనల్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 1 to 2 months అయితే మనం హోల్డ్ చేయాలి కాబట్టి. సో లాస్ట్ 1 month నుంచి ఇచ్చిన స్టాక్స్ని అయితే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అయితే 1 monthలో ఉండదు కదండి. సో అట్లీస్ట్ వీటిని అయితే కన్సిడర్ చేయలేదు. అంతకు ముందు ఇచ్చిన స్టాక్స్, సో మే వరకు ఇచ్చిన స్టాక్స్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ 10 monthsలో ఎన్ని స్టాక్స్ ఇచ్చాను, వాటిలో ఎన్ని మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. సో దాంట్లో కొన్ని చాలా వరకు రీఎంట్రీ స్టాక్స్ ఇవ్వడం జరిగింది, 30-40. సో యూ విల్ గో టు ద పవర్ పాయింట్. యా, దిస్ ఈస్ ద అవర్ థంబ్నెయిల్ అండి. 11 నెలల్లో 130 మల్టీ బ్యాగర్ స్టాక్స్ అండి. సో మనం పోస్ట్ ఇక్కడ పోల్ చేసినప్పుడు 10 to 50 స్టాక్స్కి 57 మెంబర్స్, అంటే ఆల్మోస్ట్ 400 above మెంబర్స్ ఓట్ చేయడం జరిగింది. 452 ఓట్స్. 50 to 100 స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ 29%, 231 ఓట్స్. 100 to 150 అనేది 9%. సో 150 to 200 అనేది 44 ఓట్స్ రావడం జరిగింది. సో 100 to 150 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 150 above ఉండొచ్చు. మన యూట్యూబ్ వీడియోస్లో కూడా అంటే ఇంట్రడ్యూస్ చేసిన స్టాక్స్ని ఇంక్లూడ్ చేసినట్టయితే, బట్ ఐ డిడ్ నాట్ ఇంక్లూడెడ్ దెమ్. ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద రిపోర్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్, బౌత్ ఆర్ ద సేమ్. సో కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చిన స్టాక్స్, దాంట్లో కూడా ఈ వీడియోస్లో ఇచ్చిన స్టాక్స్ని ఇంక్లూడ్ చేయలేదండి. వీడియోస్లో 3 డైమండ్ పిక్స్ ఏదైతే ఇచ్చానో అందులో కూడా మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. సో ఇక్కడ 3 డైమండ్ పిక్స్ ఇచ్చినట్టయితే 50 రూపీస్ నుంచి 100 రూపీస్, 100 రూపీస్ నుంచి 150 రూపీస్ అయిన స్టాక్స్ ఉన్నాయి. దీంట్లో 3 స్టాక్స్, కానీ వాటిని ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ ఛానల్లో పోస్ట్ చేసిన స్టాక్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వి విల్ గో టు ద వ్యూ. ఐఎమ్ ఓపెనింగ్ ద స్లైడ్ షో. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో
ప్లీజ్ బీ పేషెన్స్. ప్రతి మూడింట ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అని ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే 10 మంత్స్ యొక్క డేస్ చూసినట్టయితే 300 డేస్. 300 డేస్లో 10 మంత్స్కి ఈచ్ మంత్ 4 వీక్స్ ఉంటాయి. సో వీక్లీ 2 డే ఆఫ్స్ ఉంటాయి మనకి మార్కెట్లో. సో ఆల్మోస్ట్ 80 డేస్ వీక్లీ ఆఫ్స్ వల్ల డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ 16 డేస్ హాలిడేస్ ఉన్నట్టున్నాయి 10 మంత్స్లో. సో 96 డేస్ ఆర్ దేర్. సో అంతేకాకుండా నేను నవంబర్లో సైనస్ సర్జరీ వల్ల, జనవరిలో ఇండియా టూర్ వల్ల, అంటే మా అమ్మమ్మ గారి కాలం చేయడం వల్ల ఒక 15 డేస్ వరకు నేను ఏ స్టాక్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత కరోనా వల్ల మాల్దీవ్స్లో స్టక్ అయిపోయాను. సో అక్కడ 36 డేస్ స్టక్ అయ్యానండి. సో ఐ డోంట్ వాంట్ టు షేర్ మై బ్యాడ్ థింగ్స్ టు యూ. సో బట్ ద థింగ్ ఈజ్ ఆల్మోస్ట్ 40 డేస్ వరకు ఈ 10 మంత్స్లో అయితే నేను ఏ స్టాక్స్ ఇవ్వలేదు. మార్కెట్ ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్లో కూడా నో స్టాక్స్ ఫర్ టుడే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలాంటి స్టాక్స్ ఏవి ఇవ్వలేదు. సో ఆ 40 డేస్ని డిడక్ట్ చేసినట్టయితే రిమైనింగ్ విల్ బి ఆల్మోస్ట్ 260 డేస్, 160 డేస్ అండి. సో 300 డేస్లో నుంచి 80 డేస్ డే ఆఫ్స్ వెళ్ళిపోయాయి. సో 16 డేస్ గవర్నమెంట్ హాలిడేస్. సో 40 డేస్ వరకు నేను ఏ స్టాక్స్ ఇవ్వలేదు. 160 డేస్లో ఈచ్ డే ఆల్మోస్ట్ 3 స్టాక్స్ ఇచ్చినట్టయితే 480 స్టాక్స్ అవుతాయి ఆల్మోస్ట్. సో 480 స్టాక్స్లో ఆన్ అండ్ యావరేజ్ రీఎంట్రీ స్టాక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో 30 to 35 స్టాక్స్ వరకు. సో 430 స్టాక్స్ అనుకోండి. దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 130 అంటే మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే 3 to 4 స్టాక్స్లో ఒక స్టాక్ అయితే మనకి మల్టీ బ్యాగర్ అయ్యిందండి. ఐ విల్ గివ్ యూ ద ప్రూఫ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్స్ దేర్ ఈజ్ ఎ ప్రూఫ్. ఓకే అండి. సో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్లో 2x నుంచి 7x అయిన స్టాక్స్ ఉన్నాయి. 7x 2 స్టాక్స్ అయ్యాయి, 5x 2 స్టాక్స్ అయ్యాయి, 4x అంటే 4 times 400% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు. అంటే వేరే ఛానల్స్ నుంచి ఇచ్చినట్టు అయితే ఐ డోంట్ నో. బట్ నేనైతే ఏకైక తెలుగు అడ్వైజరీ ఛానల్ అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. బికాజ్ నేను ఇచ్చిన స్టాక్స్లో అయితే 10 మంత్స్లో 130 స్టాక్స్ మల్టీ బ్యాగర్ ఈజ్ నాట్ ఏ జోక్ అండి. దాంట్లో 7x మల్టీ బ్యాగర్ అండి. 7 times 700% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎవ్రీ స్టాక్ దెర్ ఈజ్ ఏ టైమ్ కన్జంప్షన్ ఫర్ మీ. వెరీ హార్డ్ వర్క్, వెరీ హోంవర్క్. సో చాలా టైం స్పెండ్ చేసి ఒక్కొక్క స్టాక్ని స్టడీ చేసి ఇచ్చాను కాబట్టి నేను వాటికి ఛార్జ్ చేశాను. చాలామంది అంటూ ఉండొచ్చు మీది ప్రీమియం ఛానల్ ఎందుకు, ఛార్జ్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి. సో ఎక్కడో 4 న్యూస్లు కాపీ చేసేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేసేసి ఆ 4 న్యూస్ల పైన నేను వీడియో చేసినట్టయితే నాకు ఎటువంటి మనీ అక్కర్లేదండి. సో బట్ ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫండమెంటల్లీ, ఎట్ ద సేమ్ టైం టెక్నికల్లీ. అందుకే ఈ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ మై అసెట్ అండి. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దిస్ ఈజ్ మై అసెట్. ఇప్పటి వరకు 10 మంత్స్లో నేను ఇచ్చిన స్టాక్స్లో 130 మల్టీ బ్యాగర్స్ అయ్యాయి అంటే దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో మీరు ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఇట్స్ వెరీ థ్యాంక్స్. ద ట్రస్ట్ యూ హ్యావ్ గివెన్ ఆన్ మీ, ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ ఆన్ మీ. బట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ మీ. సో 7x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ కూడా నా నుంచి వచ్చాయంటే ఇట్స్ ఏ హానర్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ. సో అందుకే ఏకైక తెలుగు ఛానల్ అని ఇవ్వడం జరిగిందండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ ఛానల్స్ ఇట్స్ ఓకే ఫర్ మీ, బట్ ఫర్ మీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దట్స్ ద థింగ్ ఐఎమ్ షేరింగ్ యూ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చివరి వీడియోతో ఇక సెలవు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీజన్ బిహైండ్ దట్ most of the people are not interested to watch the videos and most of the people are not interested to learn something new from the markets. సో తెలుగులో చాలా ఛానల్స్ వచ్చాయి, చాలా మంచి ఛానల్స్ వచ్చాయి. మంచి ఛానల్స్ చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. బట్ ఫర్ మీ ఐఎమ్ ఏ వర్కింగ్ పర్సన్. యాజ్ ఐ సేడ్ బిఫోర్ ఆల్సో, ఆఫ్టర్ ద జాబ్ అవర్స్ ఐఎమ్ స్పెండింగ్ మోస్ట్లీ 3 to 4 hours ఫర్ ద వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో రికార్డింగ్. సో చాలా మంది అడిగారు మొబైల్ నుంచి మీరు ఎందుకు రికార్డ్ చేస్తారు వీడియోస్, సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ నుంచి ఎందుకు చేయరు అని చెప్పేసి. సో ల్యాప్టాప్ నుంచి వీడియో రికార్డ్ చేసినట్టయితే దానికి ఎడిటింగ్, నేను హాఫ్ అన్ అవర్ వీడియో రికార్డ్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఎడిటింగ్ గురించి తీసుకుంటూ ఉంటుంది. అంత టైం హోరిజన్ నాకు లేదు. ఆఫ్టర్ 5:30 ఐ కేమ్ హియర్ మీన్స్ ఇండియా టైం 8 o'clockకి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 hours నాకు అనాలిసిస్ గురించి, వీడియో ఎడిటింగ్ గురించి, పవర్ పాయింట్లో నేను ఎడిట్ చేసే వీడియో గురించి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇంకొక 1 hour స్పెండ్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11 PM to 12 PM అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఎవరు చూడడానికి కూడా రెడీగా ఉండరు. కాబట్టి
మొబైల్ నుంచే రికార్డ్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈస్ మోస్ట్ అండర్ రేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఇఫ్ ఇట్ ఈస్ right or wrong, whatever it is, this is the last video only. Thank you. And services will be continue. Whoever trusted on me, whoever paying on the community, and whoever paying in the, and whoever opened the accounts through our referral links. Still the channel is there. ఎప్పుడైనా టైం ఉంటే ఏదైనా వీడియో పోస్ట్ చేయవచ్చు. బట్ ఇప్పుడైతే ఇకపై అయితే వీడియోస్ అయితే మన పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఛానల్లో అయితే పోస్ట్ చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీ పర్సన్ whoever given their support from the beginning అండి. 100 మెంబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది పర్సనల్గా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మరి నాకు సపోర్ట్ చేసిన వారు ఉన్నారు. ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ దెమ్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్. we will go and we will check the, so no need to subscribe anybody అండి. థ్యాంక్ యూ because it's enough. yeah, 5th అక్టోబర్ ఇచ్చిన స్టాక్ అండి బజాజ్ స్టీల్స్ 210 రూపీస్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇమేజ్ మీరు చూసినట్టయితే దీనిపైన 9 months ago మెంబర్స్ ఓన్లీ అని కనిపిస్తూ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ అండి. దీన్ని ఎడిటింగ్ చేయడం వీలు కాదు. సో మీరు లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో ఉన్నట్టయితే దాంట్లో కూడా సేమ్ డేట్న సేమ్ ఇది చూడొచ్చు. 5th అక్టోబర్ ఇచ్చిన బజాజ్ స్టీల్స్ ఎట్ 210 రూపీస్. సో 7x మల్టీ బ్యాగర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 10%. ఇది ఫ్రైడే రోజున కూడా అప్పర్ సర్కిట్ కి వెళ్ళిన స్టాక్ 1431 లో ట్రేడ్ అవుతుంది. 200 నుంచి 1400 కి వెళ్ళిన స్టాక్ అండి. 7x మల్టీ బ్యాగర్ ఇన్ 9 months. సో 700% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి ఫస్ట్ స్టాక్. సో ద నెక్స్ట్ ఈజ్ చాలా మంది అడిగారు స్మాల్ క్యాప్ గురించి పోర్ట్ఫోలియో ఇచ్చాను అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద పోర్ట్ఫోలియో అండి. పోర్ట్ఫోలియోను నేను స్మాల్ కేస్లో ఇవ్వలేదు, ఎందుకంటే ఇది బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి. ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్తో మాత్రమే పోర్ట్ఫోలియో క్రియేట్ చేయగలం స్మాల్ కేస్లో. అందుకే బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ని ఇచ్చినప్పుడు నేను దీని యొక్క స్మాల్ కేస్ని అయితే ఇవ్వలేదు. కాకపోతే స్క్రీన్ షాట్స్ని అయితే మీకు ఇమేజెస్ రూపంలో యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఫర్ మెంబర్స్ అండ్ ఈవెన్ దో సేమ్ టైం లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ లో కూడా సెప్టెంబర్ 14th పోస్ట్ చేయడం జరిగింది విత్ 10 బెస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆన్ ద న్యూస్ ఆఫ్ సెబీ రూల్ అండి. సెబీ రూల్లో ఏదైతే మల్టీ క్యాప్ కంపెనీస్ లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ యొక్క స్టేక్ ని పెంచాలి అని చెప్పేసి, బ్యాలెన్సింగ్ చేయాలి అని చెప్పేసి ఏదైతే న్యూస్ రావడం జరిగిందో ఆ న్యూస్ బేస్డ్ చేసుకొని స్మాల్ క్యాప్ లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్ అలొకేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ బెనిఫిట్ ని యూజ్ చేయడానికి మనం ఒక 10 స్టాక్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్పీజీ లైఫ్, గుజరాత్ మినరల్స్ అండ్ గుజరాత్ ఎమిస్ అనేది 5. ద నెక్స్ట్ 5 ఈజ్ జెన్టెక్, వోల్టాంప్, విశాఖ, విధి స్పెషాలిటీ, సారేగామా ఇండియా అండి. సో ఫస్ట్ ఇచ్చిన 5 స్టాక్స్ లో అయితే మనకి మల్టీ బ్యాగర్ అయితే ఒకే స్టాక్ అయ్యింది, సాక్స్ ఆఫ్ట్ అనేది 286 నుంచి 628 వరకు. మిగతా స్టాక్స్ లో అయితే కాస్త పర్సంటేజ్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ అంటే నేను కేవలం 95% ఎబోవ్ ఉన్న స్టాక్స్ ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 20%, 30%, ఈవెన్ 90% రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. దోస్ ఆర్ మోర్ దెన్ 60 స్టాక్స్ ఇన్ అవర్ ఛానల్ అండి. 60 స్టాక్స్ కంటే ఎక్కువగా 20 to 90% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి ఎటువంటి డిస్కషన్ దీంట్లో చేయలేదు. కేవలం 100% కంటే ఎబో 1 or 2 95% కంటే ఎబో ఉన్న స్టాక్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటి వల్లే 130 వచ్చింది. ఒకవేళ 50% ఎబో ఉన్న స్టాక్స్ అయినట్టయితే మేబీ 200 స్టాక్స్ వస్తుండొచ్చు. స్టాప్ లాస్ హిట్ అయిన స్టాక్స్ గురించి మీరు కన్సిడర్ చేసినట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ యూ ఫాలో ద రూల్స్, డిసిబి, డబ్ల్యూసిబి, ఎంసిబి మంత్లీ క్లోజింగ్ బేసిస్, వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీరు ఫాలో అయినట్టయితే నాట్ మోర్ దెన్ 20 స్టాక్స్ అండి. అంటిల్ దిస్ 10 months లో 20 స్టాక్స్ కంటే ఎక్కువ స్టాక్స్ అసలు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. రీఎంట్రీ స్టాక్స్ లో హిట్ అయినట్టుంది. కాకపోతే వాటిని మనం ప్రీవియస్లీ కన్సిడర్ చేశాం కాబట్టి దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ ది స్టాక్ టు అక్యుములేట్ దెమ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రీఎంట్రీగా. అమాంగ్ దెమ్ ఎక్సెప్ట్ దెమ్ నథింగ్ ఆల్. అండ్ 20 స్టాక్స్ కంటే ఎక్కువ అయితే స్టాప్ లాస్ హిట్ అయిన స్టాక్స్ లేవు. 20% నుంచి 90% హిట్ అయిన స్టాక్స్ మనకి 60 స్టాక్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. సో ఇక్కడ ఆర్పీజీ లైఫ్ కూడా ఇచ్చింది ఆల్మోస్ట్ 370 నుంచి 455 అంటే 30-35% రిటర్న్స్ ఇన్ లాస్ట్ 1 year.
గుజరాత్ మినరల్స్ చూసిన 45 నుంచి 69, అండ్ ఫ్రాంటియర్ స్ప్రింగ్ చూసినట్టయితే ఫాల్ అయింది 345 నుంచి 284 వరకు. గుజరాత్ ఎమిస్ చూసినట్టయితే 200 నుంచి 369 వచ్చింది. సో అమాంగ్ దిస్ 5 ఓన్లీ సాక్సాఫ్ట్ అనేది మల్టీ బ్యాగర్ అయింది కాబట్టి దీన్ని 1 స్టాక్ గా కౌంట్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అనదర్ 7x మల్టీ బ్యాగర్ సారేగామా ఇండియా. మీరు చూసినట్టయితే 529 రూపీస్లో 14th సెప్టెంబర్న ఇక్కడ మనం రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది చూసినట్టయితే 3572లో ట్రేడ్ అవుతుందండి. 7x మల్టీ బ్యాగర్ అయిన స్మాల్ క్యాప్ స్టాక్. సో విధి స్పెషాలిటీ 3x మల్టీ బ్యాగర్ అయింది, అండ్ విశాఖ ఇండస్ట్రీస్ అనేది 328 నుంచి 746 2x మల్టీ బ్యాగర్ అయింది. వోల్టాంప్ చూసుకున్నా కూడా 974 నుంచి 1500 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇది కూడా 50% రిటర్న్స్ ఇచ్చింది, బట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దేమ్. అండ్ జెన్టెక్ చూసుకున్నట్టయితే 72 నుంచి 94. ఓవరాల్ గా పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే మీకు 150% కంటే ఎబో రిటర్న్స్ అనేది సెప్టెంబర్ నుంచి ఇవ్వడం జరిగింది. బట్ 7x మల్టీ బ్యాగర్ ఇచ్చిన స్టాక్స్ లో ఇది సెకండ్ స్టాక్ అండి, సారేగామా ఇండియా. సో 4x ఇచ్చిన స్టాక్స్ కూడా మనకు ఉన్నాయి. సో 5x ఇచ్చిన స్టాక్స్ 2 స్టాక్స్ చూద్దాం. ప్రిన్స్ పైప్స్ అండి. ప్రిన్స్ పైప్స్ అనేది ఆల్మోస్ట్ ఆగస్ట్ 20 ఇవ్వడం జరిగింది 149 రూపీస్లో. 149 టు 152 రూపీస్లో. ప్రజెంట్ ఇది 729లో ట్రేడ్ అవుతుంది. 794 హైయెస్ట్ మేడ్ చేసిన స్టాక్ అండి. ఇది 5x రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 months లో, 500% రిటర్న్స్. ఓకే అండి. సో ద నెక్స్ట్ స్టాక్ ఈజ్ బాలాజీ అమైన్స్ అండి. బాలాజీ అమైన్స్ కూడా ఆగస్ట్ 10th రోజున రిఫర్ చేయడం జరిగింది ఎట్ ద ప్రైస్ ఆఫ్ 613. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి 2797. సో ఆల్మోస్ట్ 5 టైమ్స్, మోర్ దెన్ 5 టైమ్స్ అండి. 2957 వరకు వెళ్ళింది ఇది. సో ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళినట్టయితే 5 టైమ్స్. సో నియర్ టు 5 టైమ్స్ అయితే ఈ స్టాక్ అనేది 11 months లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి 500% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. సో ద నెక్స్ట్ అండి, వీటన్నింటి గురించిన పీడిఎఫ్ ఇమేజ్ మీకు ఛానల్లో పోస్ట్ చేస్తాను, అండ్ యూ కెన్ సీ దెమ్. 132 or 133 స్టాక్స్ అండి ఓవరాల్ గా చూసినట్టయితే. సో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4x% రిటర్న్స్ ఇచ్చింది, 4x టైమ్స్ 8 months లో. రెఫర్ డేట్ 76 రూపీస్, కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 259. నెక్స్ట్ స్టాక్ అండి అదానీ గ్యాస్. అదానీ గ్యాస్ అనేది 1679 వరకు వెళ్ళింది. ఒకవేళ మీరు చూసినట్టయితే ఇది 5th నవంబర్న 230 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. 230 రూపీస్ నుంచి 1600 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 7 టైమ్స్ టు 8 టైమ్స్ వరకే రిటర్న్స్ ఇచ్చింది. కాకపోతే సడన్ బ్యాడ్ న్యూస్ వల్ల ఫాలింగ్ అనేది జరిగింది. సో నేను 7-8 టైమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అందుకే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏది ఉందో దాన్ని బట్టే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ టర్మ్ పిక్ అయినా, పొజిషనల్ పిక్ అయినా, లాంగ్ టర్మ్ పిక్ అయినా మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే హోల్డింగ్స్ అనేవి కంటిన్యూ చేయాలి. నేను టెలిగ్రామ్లో అయితే చాలా సార్లు దీని గురించి అయితే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు రూల్స్ కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా దీంట్లో హోల్డింగ్స్ అనేది ఉంటాయి. సో ఒకవేళ ఉన్నట్టయితే కనుక ప్రజెంట్ 230 రూపీస్లో స్టాక్ తీసుకున్న వారికి అయితే ప్యానిక్ అనేది ఉండదు. ఒకవేళ మీకు ప్యానిక్ ఉన్నట్టయితే 1000 ఎబో 1500 ఎబో మీరు ఎగ్జిట్ అయినా కూడా దాంట్లో 5 టైమ్స్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వరకు హోల్డింగ్ చేసే వారి గురించి చెప్తూ ఉన్నాను. 4x రిటర్న్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది November 5th నుంచి. నెక్స్ట్ గర్వేర్ పాలిస్టర్ అండి. దీని యొక్క నేమ్ అనేది చేంజ్ అయింది, గర్వేర్ హైటెక్ అని. సో ప్రజెంట్ ఇది 928 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఫ్రైడే రోజున చూసుకున్నట్టయితే 245లో రెఫర్ చేసిన స్టాక్ 4x మల్టీ బ్యాగర్ అయింది 8 months లో. 10 months లో 4x మల్టీ బ్యాగర్ అయిన అనదర్ స్టాక్ జ్యోతి రిజైన్స్. ఇది 3rd September ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 788. లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఐఎస్జిఈసి అండి. ఇది ఆగస్ట్ 17th రెఫర్ చేయడం జరిగింది. 4x మల్టీ బ్యాగర్ అయింది 11 months లో. 812 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. 3rd September చూసినట్టయితే కోప్రాన్ రెఫర్ చేయడం జరిగింది 67 రూపీస్లో. ప్రజెంట్ ఇది 232 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. 4x మల్టీ బ్యాగర్ అయిన వన్ మోర్ స్టాక్. న్యూజెన్ సాఫ్ట్వేర్ చూసినట్టయితే 4x మల్టీ బ్యాగర్ అయింది. ఇది డేట్స్ అనేవి నేను అన్నింటినీ డేట్స్ చెక్ చేస్తూ ఉంటే టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతూ ఉంది. సో అందుకే డేట్స్ అయితే అన్నింటిని మెన్షన్ చేయలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఆగస్ట్లో అనుకుంటానండి, 10 months అయింది అంటే. సో ఆగస్ట్లో రెఫర్ చేసినట్టున్నాను. 198 to 200 లెవెల్స్లో. ప్రజెంట్ ఇది 755 వరకు మాక్సిమం వెళ్ళింది. 700 దగ్గర క్లోజ్ అవడం జరిగింది 4x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. ఈ క్లర్క్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఇది 490 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది 11 months లో. ఇది కూడా ఆగస్ట్లో రెఫర్ చేయడం జరిగింది. 2100 అబౌట్ ట్రేడ్ అవుతూ ఉంది. 500 రూపీస్లో ట్రేడ్ అవుతూ
రెఫర్ చేసాం కాబట్టి సో లాంగ్ టర్మ్ గురించి అని చెప్పేసి అప్పుడు ఇచ్చిన లెవెల్స్ లో టార్గెట్స్ అనేవి షార్ట్ టార్గెట్స్ అండి. బికాజ్ పీపుల్ మేబీ థింక్ లాంగ్ టార్గెట్స్ ఇచ్చినట్టయితే అక్కడి వరకు వెళ్ళక కరెక్షన్ అయినట్టయితే మళ్ళీ బ్యాడ్ రిమార్క్ అనేది వస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఇచ్చిన టార్గెట్స్ అనేవి షార్ట్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫర్దర్ టార్గెట్స్ సో విత్ ఫర్దర్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ తో అప్పర్ సైడ్ టార్గెట్స్ అయితే అక్యుములేట్ చేస్తూ వెళ్ళడం జరిగింది, యాడిషన్ చేస్తూ. సో ప్రజెంట్ అయితే 2100 లో ఇది ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 4x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ని ఆగస్ట్ 17th రెఫర్ చేయడం జరిగింది ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 773. ప్రజెంట్ ఇది 2775 లో ట్రేడ్ అవుతుంది. 4x మల్టీ బ్యాగర్ అని రాయడం జరిగింది. సో మీరు 3000 ఎబో కూడా దీంట్లో హైయెస్ట్ ప్రైస్ ని అబ్జర్వ్ చేయవచ్చు. దాల్మియా భారత్ షుగర్ అండి. ఇప్పుడు షుగర్ సెక్టార్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 months బిఫోరే 140 రూపీస్ లో మనం రిఫర్ చేయడం జరిగింది. 468 రూపీస్ లో ప్రజెంట్ కూడా ట్రేడ్ అవుతుంది. 499 రూపీస్ ఇస్ హైయెస్ట్ ప్రైస్. 3.5 times రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సో ఇది కూడా 350% రిటర్న్స్ ఇచ్చింది. ఆన్ మొబైల్ గ్లోబల్ అనేది ఇది రిస్కీ బెట్ అని చెప్పేసి స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. మంత్లీ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ హిట్ అయితేనే ఎగ్జిట్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఎంసీబీ ఇస్ దేర్. సో ప్రెసెంట్ ట్రేడింగ్ ఎట్ 142 అండ్ గివెన్ ఎట్ 40 రూపీస్ అనమాట. సో 40 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. సో 3.5 times రిటర్న్స్ ఇవ్వడం జరిగింది 9 months లో. న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది 3.5 times రిటర్న్స్ ఇచ్చింది. సో 2nd September చూసినట్టయితే సో 703 అనేది క్లోజింగ్ ప్రైస్ అనమాట. సో September 3rd ఇచ్చిన అనదర్ స్టాక్ రెడింగ్టన్ అండి. ఇది కూడా 3x times రిటర్న్స్ ఇచ్చింది. 3x times రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 10 వరకు ఉన్నాయి. 4x times రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా 10 వరకు ఉన్నాయి. సో 130 స్టాక్స్ లో 2 7x, 2 5x రిటర్న్స్ అండ్ 4x రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ 10, 3x రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ 10 ఉన్నాయి. సో అప్పర్ సైడ్ 30 స్టాక్స్ మోస్ట్లీ మోర్ దెన్ 300% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అండి. మిగిలిన 100 స్టాక్స్ అనేవి 200% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. సో రెడింగ్టన్ ఆల్సో 105 నుంచి 318 వరకు వెళ్ళిన స్టాక్. ఏంజల్ బ్రోకింగ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారండి చాలా మంది. ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ గురించి, ఏంజల్ బ్రోకింగ్ గురించి, ఎడెల్వేస్ గురించి, చాలా సెక్యూరిటీస్ కంపెనీస్ అనేవి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయని మనం డిసెంబర్లోనే ఎంట్రీ అవ్వడం జరిగింది ఎట్ ద ప్రైస్ ఆఫ్ 335. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 965. 300% రిటర్న్స్ ఇన్ 6 months. సో 1 month లో 2 months లో మల్టీ బ్యాగర్లు అవ్వాలంటే కావండి. ఒకవేళ మీరు ఆప్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫాస్ట్ మనీ గురించి అయితే యూ కెన్ కన్సిడర్ దెమ్. బట్ ఆప్షన్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ని మన ఛానల్లో మీరు చూడవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ జస్ట్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. నో నీడ్ టు వరీ అండి. ఎనీథింగ్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ ఛానల్. శ్రేయా షిప్పింగ్ అండి 3x% రిటర్న్స్ 68 రూపీస్ లో రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది 191 లో ట్రేడ్ అవుతుంది. ఇది 228 రూపీస్ వరకు కూడా వెళ్ళిన స్టాక్. అందుకే సో నేను 4 times అని మెన్షన్ చేయలేదు, జస్ట్ 3 times అని మెన్షన్ చేయడం జరిగింది. సో బికాస్ 68 to 190 రూపీస్. ఓరియంటల్ ఆరోమేటిక్ లిమిటెడ్ అండి, ఓఏఎల్ 856 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది 1000 రూపీస్ నుంచి కాస్త కరెక్షన్ అయిన స్టాక్. బట్ స్టిల్ వి ఎంటర్డ్ ఎట్ 380 రూపీస్. సో 8 months లో 3x రిటర్న్స్. హిందుస్థాన్ కాపర్ అండి, చాలా మంది కామెంట్ చేశారు హిందుస్థాన్ కాపర్ లో, ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి. బట్ ఫస్ట్ టైం ఎంట్రీ అనేది మనకి 64 రూపీస్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 6 months లోనే ఇది 3x% రిటర్న్స్ ఇచ్చింది. సో 190 రూపీస్ నుంచి 150 ఎబో నేను ఇది మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ వెళ్తుంది అనుకొని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ స్టాప్ లాస్ ని హిట్ అయింది. సో స్టాప్ లాస్ అనేది కూడా కామన్, నేనేం దేవుణ్ణి కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రేజ్ అనేది ఎంత ముఖ్యమో ఫాల్ అనేది కూడా అంతే 50% ఛాన్సెస్ ఉంటుంది ఫాల్ అవ్వడానికి కూడా. సో దీంట్లో కూడా 3 times రిటర్న్స్ అనేది 6 months లోనే ఇచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది న్యాచురల్ థింగ్. సో 150 ఎబో మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటికి చూసినా కూడా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు లాంగ్ టర్మ్ గురించి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందో అప్పుడు ఎంట్రీ తీసుకున్న వాళ్ళకైతే 300% రిటర్న్స్ అనేవి ప్రజెంట్ కూడా వాళ్ళ డిమాట్ అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో హయ్యర్ అమౌంట్స్లో హయ్యర్ ప్రైస్లో ఎంట్రీ అయిన తర్వాత బాధపడడం కంటే ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అంటే ఎర్లియర్ స్టేజ్లో ఎవరైతే ఎంట్రీ అయ్యారో వాళ్ళకైతే అల్టిమేట్లీ మంచి రిటర్న్స్ అయితే రావడం జరిగిందండి. మాన్ అల్యూమినియం అండి 112 రూపీస్లో ఇవ్వడం జరిగింది. 300% రిటర్న్స్ ప్రజెంట్ ఇన్ 5 months. సో ఇన్ఫో బీన్స్ అండి, ఇది కూడా స్టాక్ ఆఫ్ ద మంత్ గా బిలో 100 రూపీస్లో ఇవ్వడం జరిగింది. బట్ నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదండి. మన ఛానల్లో ఎప్పుడు ఇచ్చానో అప్పుడే చూపిస్తూ ఉన్నాను. 150 రూపీస్లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 400 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 443 ఇస్ ద హైయెస్ట్ ప్రైస్. టీసీఎం శ్రీరామ్ అండి 8 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. 335 రూపీస్లో 871లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 3 times రిటర్న్స్. 964 ఇస్ ద హైయెస్ట్ ప్రైస్.
దీపక్ ఫర్టిలైజర్స్ అండి, ఇది పొజిషనల్ పిక్ గా ఇవ్వడం జరిగింది, బట్ performed well. So if anybody holding still now in 10 months 474 rupees వరకు వెళ్ళిన స్టాక్. సో లాస్ట్ ఫ్రైడే చూసుకున్న 453 is the highest price. 150 నుంచి 450 అంటే 3 times returns. జస్ట్ డయల్ అండి, జస్ట్ డయల్ ని 389 రూపీస్ లో ఇవ్వడం జరిగింది. 10 months బ్యాక్ చూసినట్టయితే మీరు మెంబర్షిప్ లో ఉన్నట్టయితే చూడొచ్చు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. 3x టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ప్రజెంట్ ఇది 1111 లో ట్రేడ్ అవుతూ ఉంది ఫ్రమ్ 389. చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండి, 11 months లో 3x రిటర్న్స్. 200 నుంచి ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళిన స్టాక్. ప్రజెంట్ ఇది 519 లో ట్రేడ్ అవుతుంది. వైభవ్ గ్లోబల్ అండి, 1316 రూపీస్ లో 1230 రూపీస్ స్టాప్ లాస్ గా లాంగ్ టర్మ్ కి అయితే పొజిషన్స్ ని హోల్డ్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది స్టార్టింగ్ లో 11 months బిఫోర్ ఆగస్ట్ 17th. ప్రజెంట్ ఇది 816 లో కనిపిస్తుంది. ఫాలింగ్ కాదండి, ఇది స్ప్లిట్ అయిన స్టాక్ 1:5. సో 10 ఓల్డ్ ఫేస్ వాల్యూ ఉంటే ప్రజెంట్ 2 రూపీస్ ఫేస్ వాల్యూతో 5 times దీన్ని మల్టిప్లై చేయడం జరిగింది స్ప్లిట్ తో. సో మీరు కన్సిడర్ చేసినట్టయితే 800 into 5 times 4000 రూపీస్ ప్రైస్ అవుతూ ఉంటుంది. సో స్టిల్ 3x మల్టీబ్యాగర్ అనమాట. జమ్నా ఆటో అండి, దీన్ని 23 రూపీస్ లో ఉన్నప్పుడు వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి స్టాక్ లో అయితే 30 రూపీస్ ఫ్రమ్ 24 రూపీస్ లో అయితే మనకి మన ఛానల్లో వాట్సాప్ ఉండే అప్పుడు. తర్వాత టెలిగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఇచ్చిన స్టాక్ ఇది 24 రూపీస్ లో. ప్రజెంట్ ఇది 84 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ దో కన్సిడర్డ్ ఆర్ 3x స్టాక్. తేజాస్ నెట్వర్క్ అండి, 32 రూపీస్ నుంచి 183 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. బిర్లా సాఫ్ట్ అండి, 143 రూపీస్ నుంచి 387 వరకు వెళ్ళిన స్టాక్. 15th December దీపక్ నైట్రేట్, ఇంతకుముందు చూసింది దీపక్ ఫర్టిలైజర్స్. సో దీపక్ నైట్రేట్ అనేది 2.5 times రిటర్న్స్ ఇచ్చింది, 250% రిటర్న్స్. సో 880 నుంచి 900 లెవెల్స్ లో రెఫర్ చేయడం జరిగింది. 1988 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. దాంపూర్ షుగర్ మిల్స్ అండి, 8 months లో 250% రిటర్న్స్, 140 రూపీస్ నుంచి 395 రూపీస్ వరకు వెళ్ళింది. కాస్మో ఫిల్మ్స్ 450 రూపీస్ లో రెఫర్ చేయడం జరిగింది. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు న్యూస్ వస్తుంది టీవీ ఛానల్స్ లో. సో 1075 లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మీరు పాలీప్లెక్స్ చూసినా కూడా, కాస్మో ఫిల్మ్స్ చూసినా కూడా, జిందాల్ పాలీ చూసినా కూడా ఇవన్నీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీస్. వీటిని ఆల్రెడీ 5 months బ్యాకే మనం కన్సిడర్ చేయడం జరిగింది, ఎంట్రీ తీసుకోవడం జరిగింది 500 బిలో ఉన్నప్పుడు. సో 2.5 times రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. షేర్ ఇండియా సెక్యూరిటీస్ అండి, చాలా మైక్రో క్యాప్ కంపెనీస్, వాల్యూమ్స్ అనేవి లో ఉంటాయి. సో అందుకే మీకు గ్రాఫ్ కూడా చాలా హోల్డింగ్ ఆల్టింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఫండమెంటలీ గుడ్ స్టాక్. అందుకే 200 లెవెల్స్ లో లాంగ్ టర్మ్ కి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 469 లో ట్రేడ్ అవుతుంది. 527 అనేది హైయెస్ట్ ప్రైస్ కనిపిస్తుంది. ప్రకాష్ పైప్స్ అండి, 8 months బ్యాక్ 70 రూపీస్ లో ఇవ్వడం జరిగింది. 190 రూపీస్ వరకు వెళ్ళింది. 180 రూపీస్ లో 178 లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. 2.5 times. టైటాన్ బయోటెక్ అండి, 148 రూపీస్ లో అంటే 150 రూపీస్ లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ 419 రూపీస్ హైయెస్ట్ ప్రైస్ వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ 346 లో ట్రేడ్ అవుతుంది. సో ఏ స్టాక్ చూసినా హైయెస్ట్ వెళ్ళిన తర్వాత కాస్త ఆల్టింగ్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇంకొక అడ్వైస్ నేను ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఎవరైతే దీంట్లో హోల్డింగ్స్ ఉన్నాయో, ఏ స్టాక్ లో హోల్డింగ్స్ ఉన్నా మీ క్యాపిటల్ ని మీరు ఇప్పుడు తీసుకోండి. ఓకే అండి, ఎందుకంటే అన్ని మల్టీ బ్యాగర్సే అయిన స్టాక్స్ కాబట్టి మీ క్యాపిటల్ మీరు తీసుకున్నట్టయితే రిటర్న్ విల్ బి యాజ్ ఏ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ ఫర్ లైఫ్ టైం. ఓకే అండి, స్టాక్ ఫాల్ అయినా రేజ్ అయినా మీ క్యాపిటల్ అయితే మీరు 1 year లో తీసేసుకున్నట్టయితే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది బోనస్ గిఫ్ట్ ఫర్ యూ. సో దెర్ ఈజ్ నో రిస్క్ ఫర్ దెమ్. మీ క్యాపిటల్ అయితే లాస్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. ఎందుకంటే మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా 16,000 17,000 డిసెంబర్ లాస్ట్ వరకు 20,000 కి వెళ్తుంది అంటున్నారు. నిఫ్టీ అనేది వెళ్ళొచ్చు. బట్ బీ కేర్ఫుల్, బీ కాషియస్. 6 months లో గ్లోబల్ స్పిరిట్స్ అండి, 2.5 times రిటర్న్స్ ఇచ్చింది. 318 రూపీస్ లో మనం రెఫర్ చేయడం జరిగింది. 774 రూపీస్ వరకు వెళ్ళింది. క్యామ్స్ అండి, క్యామ్స్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 1380 ఎబోవ్ ఉన్నప్పుడు దీన్ని రెఫర్ చేశానండి, లాంగ్ టర్మ్ వ్యూ ఉంది అని చెప్పేసి 7 months బ్యాక్. సో ఇది అక్కడ నుంచి 3000 వరకు వెళ్ళిందండి. క్యామ్స్, సిడిఎస్ఎల్, క్రిసిల్ ఇట్లాంటి స్టాక్స్ అన్ని చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆవాస్ ఫైనాన్స్ అనేది కూడా. బజాజ్ హెల్త్ కేర్ అండి, 6 months లో డిసెంబర్ 29th రెఫర్ చేయడం జరిగింది 450 రూపీస్ లో. ప్రజెంట్ ఇది 1023 రూపీస్ వరకు హైయెస్ట్ ఆల్ టైమ్ హైస్ కూడా మనకి లాస్ట్ ఫ్రైడే టచ్ అయిన కంపెనీ. ఏపీఎం ఫైన్ వేస్ట్ అండి,
సో ఇది 1 మంత్ బ్యాకే రిఫర్ చేయడం జరిగింది. రిస్కీ బెట్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పేసి హై రిస్కీ మైక్రో క్యాప్ స్టాక్ అని 24 రూపీస్లో, ప్రజెంట్ ఇది 49 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 1 మంత్లోనే డబుల్ అయిన స్టాక్. ఈ స్ట్రిప్ ప్లానర్స్ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అంటే దాదాపుగా జూన్ ఫస్ట్ వీక్లో ఆర్ జూన్ సెకండ్ వీక్లో అనుకుంటున్నాను. సో ఈవెన్ 2 మంత్స్ అయినా కూడా నథింగ్ టు వరీ అండి. 100% రిటర్న్స్ అండి. 2 మంత్స్లో 100% రిటర్న్స్, ఇది నాట్ ఏ జోక్. 195 రూపీస్లో ఈ స్ట్రిప్ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 431లో ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ XX మల్టీ బ్యాగర్ అనమాట. 467 వరకు వెళ్ళి కాస్త ఫాల్ అయింది. స్టిల్ ఫర్దర్ గ్రోత్ ఈస్ గుడ్. సస్త సుందర్ అండి, 2x మల్టీ బ్యాగర్స్ ఇన్ 2 మంత్స్, referred at 115, present trading at 357. Subex అండి, 2x మల్టీ బ్యాగర్ ఇన్ 3 months, 37 to 71. Jubilant Ingreva 3 months లో డబుల్ అయింది, 295 నుంచి 563. కిర్లోస్కర్ బ్రదర్స్ 3 months లో డబుల్ అయింది, 230 నుంచి 478. JSW ఎనర్జీ 3 months లో డబుల్ అయింది, 83 రూపీస్ నుంచి 167. బన్సాలి ఇంజనీరింగ్ అండి, ఇది నా ఫేవరెట్ స్టాక్. ఇది డబుల్ డిజిట్లో ఉన్నప్పుడే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడొచ్చు, 30 రూపీస్లో 40 రూపీస్లో ఉన్నప్పుడు. సో ఇది యూ కెన్ సీ ద లోయెస్ట్ ప్రైస్ ఇస్ 36 రూపీస్ అండి. సో వీడియోలో ఉన్నది నేను కన్సిడర్ చేయట్లేదు. మీరు ఒకవేళ 30 రూపీస్ చూసినట్టయితే ఇది 6 times మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ 2 times మల్టీ బ్యాగర్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేశానో అప్పటి నుంచి కన్సిడర్ చేయడం జరిగింది. 138 రూపీస్ నుంచి 188 రూపీస్, 190 రూపీస్ వరకు ఆల్మోస్ట్. సో లారస్ ల్యాబ్లో 370 రూపీస్ నుంచి 697 వరకు వెళ్ళిందండి. ఆల్మోస్ట్ నియర్ టు మల్టీ బ్యాగర్. ఇది 95% రిటర్న్స్ ఇచ్చినట్టుంది. సో ఇట్లాంటి 1 to 2 స్టాక్సే 95% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. మిగిలినవన్నీ కూడా 90% కంటే బిలో ఉన్న స్టాక్స్ ని అవాయిడ్ చేయడం జరిగింది. ఈవెన్ దో దే ఆర్ గివింగ్ ఏ గుడ్ రిటర్న్స్ ఇన్ షార్ట్ టర్మ్ ఆల్సో. పనామా పెట్రోకెమికల్స్ లాంగ్ టర్మ్ పీక్ 120 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది, 251. హైయెస్ట్ ప్రైస్ 270. గోకుల్ అగ్రో అండి, మైక్రో క్యాప్ రిస్కీ బెట్ 5 months బ్యాక్ 24 రూపీస్లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 40 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది 49 వరకు వెళ్ళిన స్టాక్. ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ అండి, 190 అరౌండ్ ప్రిఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది 320లో ట్రేడ్ అవుతుంది. 385 ఇస్ ద హైయెస్ట్ ప్రైస్. సిడిఎస్ఎల్ అండి, 530 నుంచి 1060 వరకు వెళ్ళింది. సో ఇక్కడ డబుల్ అయింది కాబట్టి రెఫర్ చేయడం చూపించడం జరుగుతుంది. కేపీఐటీ టెక్నాలజీస్ 118 అండి, 6 months లో 2.5 times రిటర్న్స్. 274 is the higher price, 250 is the closing price. Explio Solutions 468 నుంచి 912. సో ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ 6 months. 16th December ఇచ్చిన గ్రీవ్స్ కాటన్ అండి, గ్రీవ్స్ కాటన్స్ ని రీఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ అది కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంది. పొజిషనల్ పీక్ నే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ డబుల్ అయింది కాబట్టి ఫర్దర్ గ్రో అనేది ఉంటుంది కాబట్టి రీఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది టు అక్యుములేట్ ఫర్ ద లాంగ్ టర్మ్ అనమాట. సో ప్రెసెంట్ 85 నుంచి 184 అనమాట. సో ఆంధ్ర షుగర్స్ అండి, ఇది కూడా షుగర్ ఫ్యాక్టరీ. ఇథనాల్ యొక్క ఫేవర్ అనేది దీనికి కూడా ఉంటుంది. 317 నుంచి 638 వరకు ర్యాలీ చేసిన స్టాక్ December 15 నుంచి ఇప్పటి వరకు. కిర్లోస్కర్ ఫెర్రోస్ అండి, ఇది చాలా కన్సాలిడేషన్ అయిన తర్వాత ర్యాలీ అనేది చూపించింది. 150 రూపీస్లో ఎంట్రీ అయిన వారికి ఆల్మోస్ట్ 278 రూపీస్ వరకు ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. WPIL అండి, ఇది 535 నుంచి 1042 వరకు వెళ్ళిన స్టాక్. సీక్వెంట్ సైంటిఫిక్ 158 నుంచి 336 వరకు వెళ్ళిన స్టాక్. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అండి, ఇది కూడా స్ప్లిట్ అయిన స్టాక్. 3500లో దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ December 15th మనకి స్ప్లిట్ అవ్వడం జరిగింది 1:5. సో మనకి 10 ఫేస్ వాల్యూ నుంచి 2 ఫేస్ వాల్యూకి రావడం జరిగింది. సో ఇఫ్ యూ విల్ మల్టిప్లై బై 5, 1500ని మీరు 5 times మల్టీ బ్యాగర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 7500 వస్తూ ఉంటుంది. సో 3500 నుంచి 7000 ఎబోనే కాబట్టి మల్టిప్లై 7 months లో డబుల్ అయిన స్టాక్ అనమాట. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అండి, 7 months లో 80 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. ఇన్సెక్టిసైడ్ ఇండియా 440 రూపీస్ నుంచి 800 వరకు వెళ్ళిన స్టాక్. సోమాని సెరామిక్స్ 260 రూపీస్ నుంచి 660 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. బజాజ్ ఎలక్ట్రికల్స్ 560 రూపీస్ నుంచి 1212 రూపీస్ వరకు 20 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ విత్ ఇన్ 7 months. గుజరాత్ నర్మదా అండి, 200 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ 364లో క్లోజ్ అవ్వడం జరిగింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ 150 రూపీస్ నుంచి 290 వరకు వెళ్ళిన స్టాక్, నియర్ టు డబుల్. టాటా కెమికల్స్ 360 రూపీస్ నుంచి 833 వరకు వెళ్ళిన స్టాక్, స్టిల్ డబుల్ అబోవ్ 760. చమన్లాల్ సేతియా, ఇది రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. సో మీరు
కేబిఆర్ఎల్ చూసినా కూడా దావత్ ఫుడ్స్లో కూడా మనకి రిఫర్ చేయడం జరిగింది. 60-70% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అది కూడా దాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏదైతే డబుల్ అయిందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 80 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. సెంచరీ టెక్స్టైల్స్ 335 నుంచి 716 వరకు వెళ్ళిన స్టాక్. ఐఎన్ఎక్స్ వైన్స్ నవంబర్లో ఇవ్వడం జరిగింది. 40 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 190 రూపీస్లో 8 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 396లో ట్రేడ్ అవుతుంది. అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ ఏపీసీఎల్ 215 నుంచి 400 ప్లస్. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ పొజిషనల్ పిక్గా 245లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫర్దర్ అక్యుములేషన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ 600 ఎబోవ్ వరకు వెళ్ళింది. 590లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ దో 250 నుంచి చూసుకున్నట్టయితే డబల్ ఇన్ 8 months. జిహెచ్సిఎల్ 155 రేంజ్ నుంచి చూసుకున్నట్టయితే 290 వరకు వెళ్ళిన స్టాక్. కాస్మో ఫిల్మ్స్ ఇది కూడా 465 నుంచి 1075 వెళ్ళిన స్టాక్. మ్యాథనాలైజ్ 8 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. 500 లెవెల్స్లో 1000 ఎబో ట్రేడ్ అవుతుంది. డబల్ ఇన్ 8 months. మంగళం ఆర్గానిక్స్ 430 నుంచి ఆల్మోస్ట్ 874 వరకు వెళ్ళింది. 770లో ట్రేడ్ అవుతుంది. అమల్ లిమిటెడ్ 180 నుంచి 460 అండి. ఆల్మోస్ట్ 2.5 times రిటర్న్స్ ఇచ్చింది. సిడిఎస్ఎల్ 450 నుంచి 1064. దౌలత్ ఇన్వెస్ట్మెంట్ 46 రూపీస్ నుంచి 96 రూపీస్. సయంట్ 370 రూపీస్ నుంచి 920 వరకు వెళ్ళింది. 840 లెవెల్స్లో 850 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. జిఎన్ఏ యాక్సెల్స్ ఆటోమొబైల్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్కి సంబంధించిన కంపెనీ 240 రూపీస్ నుంచి 450 రూపీస్ వరకు. ఇజ్మో లిమిటెడ్ 40 రూపీస్ నుంచి 9 monthsలో 95 రూపీస్ వరకు వెళ్ళింది. ఇది కూడా రిస్కీ బెట్. సో డబల్డ్ ఇన్ 9 months. అసోసియేటెడ్ ఆల్కహాల్స్ బ్రేవరేజెస్కి సంబంధించిన కంపెనీ. రేడికో కైతాన్ కూడా డబుల్ అయింది. సో ఇది కూడా డబుల్ అయింది. 250 లెవెల్స్ నుంచి 516 వరకు వెళ్ళిన స్టాక్. విశాఖ ఇండస్ట్రీస్ ఇందాకే చూపించడం జరిగింది దాంట్లో. సో ఇది 320 నుంచి 750 వరకు వెళ్ళిన స్టాక్. రెయిన్ ఇండస్ట్రీస్ అండి. రెయిన్ ఇండస్ట్రీస్ గురించి లేటెస్ట్గా న్యూస్ అయితే వస్తూ ఉంది. సో మనం 9 months బ్యాకే 100 లెవెల్స్లో ఉన్నప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. 237 ప్రజెంట్. ఈస్టర్ ఇండియా 100 బిలో ఉందండి. 2 digitsలో ఉన్న స్టాక్ 4 digits అయిందంటే అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ 3 digits కనిపిస్తుంది. సో అట్లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. సో 74 నుంచి 152. మదర్స్ అండ్ సుమి 105 నుంచి 272 వరకు వెళ్ళింది. ఆర్హంట్ క్యాపిటల్ 60 రూపీస్ బిలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. 143లో ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. ఎంఎస్టీసీ 165 నుంచి 400 వరకు వెళ్ళింది. 300 ప్లస్లో ట్రేడ్ అవుతుంది. కాస్మో ఫిల్మ్స్ 9 monthsలో 415 నుంచి 1063 వరకు వెళ్ళింది. ఆల్ టైమ్ హైస్ని ఫ్రైడే రోజు కూడా టచ్ చేయడం జరిగింది. ఎస్ఎంఎస్ ఫార్మా 90 రూపీస్ నుంచి 180 వరకు వెళ్ళిన స్టాక్. స్టెర్లైట్ టెక్నాలజీస్ 160 నుంచి 290 వరకు వెళ్ళిన స్టాక్. టాటా మెటాలిక్స్ 535 నుంచి 1200 అండి. పాలీమెడిక్యూర్ 500 లెవెల్స్ నుంచి 1100 లెవెల్స్. నవభారత్ వెంచర్స్ 60 రూపీస్ నుంచి 120 రూపీస్. చంబల్ ఫర్టిలైజర్స్ 11 సెప్టెంబర్ని ఇవ్వడం జరిగింది. అరౌండ్ 138-140 లెవెల్స్ నుంచి 300 ప్లస్లో ట్రేడ్ అవుతుంది. జిఐఎల్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ 200 అరౌండ్లో రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ కూడా 200 అరౌండ్లో కనిపిస్తుంది. 180 లెవెల్లో కనిపిస్తుంది. బట్ స్ప్లిట్ ఇన్ అక్టోబర్ అండి. అక్టోబర్లో 2:1గా స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ స్టాక్ వైజ్గా చూసుకున్నట్టయితే స్ప్లిట్ అయింది కాబట్టి. రేడికో కైతానండి. ఇది కూడా డబుల్ అయింది. 405 లెవెల్స్ నుంచి 825కి వెళ్ళింది. 778లో ట్రేడ్ అవుతుంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ 160 నుంచి 360 వరకు వెళ్ళింది. శివాలిక్ రసాయన్స్ 420 నుంచి 872లో ట్రేడ్ అవుతుంది. పాలిప్లెక్స్ 690 నుంచి 1417లో ట్రేడ్ అవుతుంది. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 92 లెవెల్స్ నుంచి 228, 2.5 times రిటర్న్స్ ఇచ్చింది. శోభా 270 నుంచి 550. టాటా కెమికల్స్ 330 నుంచి 764. సో 1 or 2 స్టాక్స్ డబుల్ అయినట్టున్నాయండి. సో మేబీ యూ కెన్ డిడక్ట్ దెమ్. సో 120 స్టాక్స్ అయ్యాయి అనుకోండి మన స్టాక్లో. ఏడిఎస్ఎల్ 25 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. 65 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్ 155లో రెఫర్ చేయడం జరిగింది. 310లో ట్రేడ్ అవుతుంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 680 నుంచి 1450. సాక్సాఫ్ట్
285 నుంచి 628. ఒబేరాయ్ రియాలిటీ 380 నుంచి 670, నియర్ టు డబుల్. సుప్రజిత్ ఇంజనీరింగ్ 175 నుంచి 285, నియర్ టు డబుల్. బట్ ఇది ఆల్రెడీ డబుల్ అయింది, ఆల్ టైమ్ హై చూసినట్టయితే 318 వరకు వెళ్ళింది. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఇది కూడా స్ప్లిట్ అయిందండి 5:1. 10 ఓల్డ్ ఫేస్ వాల్యూ ఉంటే ప్రజెంట్ 2 రూపీస్ ఫేస్ వాల్యూగా ఏప్రిల్ 15న స్ప్లిట్ అయిన స్టాక్. సో 455లో రెఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 180 రూపీస్. ఇఫ్ యూ మల్టిప్లై బై 5 ఆల్మోస్ట్ 900 రూపీస్ అవుతుంది. సో డబుల్డ్ ఇన్ 10 months. కళ్యాణి స్టీల్స్ 220 రూపీస్లో ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 400. డెక్కన్ సిమెంట్స్ 295 రూపీస్ టు 635. వివో బయోటెక్ రిస్కీ బెట్గా దీని గురించిన టోటల్ స్టోరీని రెఫర్ చేయడం జరిగిందండి. ఇది స్టడీ చేస్తేనే పాసిబుల్. సో 45 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. కాస్త కన్సాలిడేషన్ అయింది. వితౌట్ స్టాప్ లాస్ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది స్మాల్ అమౌంట్స్తో. హై పొటెన్షియల్ రిస్కీ బెట్ అని చెప్పేసి. సో డబుల్డ్ ఇన్ 10 months. ఆవాస్ ఫైనాన్సియర్స్ 1400లో రెఫర్ చేయడం జరిగింది. 2800లో ట్రేడ్ అవుతూ ఉంది. 3000 ప్లస్ వెళ్ళిన స్టాక్ ఇది. 3074 వరకు వెళ్ళిన స్టాక్. బిఎస్సి లిమిటెడ్ 500 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. 1000 వరకు టచ్ అవ్వడం జరిగింది. బిర్లా కార్ప్ 600లో రెఫర్ చేయడం జరిగింది. 1200ని టచ్ అవ్వడం జరిగింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 620 రూపీస్ నుంచి 1500 రూపీస్. బ్యూటిఫుల్ జర్నీ అండి. రామ్ రతన్ వైర్స్ 85 రూపీస్ నుంచి 145. క్విక్ హిల్ టెక్నాలజీస్ 5th ఆగస్ట్ని ఇవ్వడం జరిగింది. సో 11 monthsలో 2.5 times 250% రిటర్న్స్. 115 రూపీస్ నుంచి 284 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. విశాఖ ఇండస్ట్రీస్ ఇది కూడా డబుల్ అయినట్టుందండి. 2 times వచ్చినట్టుంది. సో ఇట్లాంటి వాటిని డిడక్ట్ చేసేయండి. సో 325 రూపీస్ నుంచి 746, బికాస్ మల్టిపుల్ టైమ్స్ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది కాబట్టి రీఎంట్రీ గురించిన ఇమేజెస్ అనేవి మళ్ళీ రావడం జరిగింది అనమాట. సో కజారై సెరామిక్స్ 413 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. 996లో క్లోజ్ అవడం జరిగింది. 17th ఆగస్ట్న బగేరియా ఇండస్ట్రీస్ అనేది పాజిటివ్ 120 లెవెల్స్లో కనిపిస్తుంది విత్ 110 స్టాప్ లాస్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది 10 months బ్యాక్. 17th ఆగస్ట్ నుంచి 273లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మెనాన్ బేరింగ్స్ 38 రూపీస్లో ఆగస్ట్ 3rd వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ అనేది ప్రజెంట్ అయితే లేదు. సో అప్పుడు వాట్సాప్ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 76లో ట్రేడ్ అవుతుంది. డబుల్ ఇన్ 11 months. కేఈఐ ఇండస్ట్రీస్ 348 రూపీస్ నుంచి 731 రూపీస్. క్విస్ కార్ప్ 328 రూపీస్ నుంచి 813 రూపీస్. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. ఆల్మోస్ట్ 130 స్టాక్స్ ఉన్నాయనుకుంటూ ఉన్నాను. ఇఫ్ ఎనీ డబుల్, విశాఖ, బిర్లా కార్ప్, సమ్ అదర్ స్టాక్స్ ఆర్ డబుల్ ఐ థింక్. సో 2 times ఇమేజెస్ వచ్చినట్టున్నాయి. న్యూజెన్ సాఫ్ట్వేర్ కూడా 2 times వచ్చినట్టుంది. సో 125 స్టాక్సే డబుల్ అయ్యాయి అనుకోండి. స్టిల్ it is much better than anything else without losing anything, without taking tension. సో మీరు ఈరోజు ఆప్షన్స్లో బై చేసి రేపు ఈరోజు నైట్ నిద్రపోకుండా రేపు మార్నింగ్ ఫాలో అవుతుందా రేజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ పడుకోవడం కంటే ఇలా లాంగ్ టర్మ్ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి బీ హ్యాపీ అండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ. అండ్ హూ ఎవర్ హోల్డింగ్ దెమ్ ఇన్ దిస్ స్టాక్స్ దే కెన్ బుక్ దేర్ క్యాపిటల్, దే కెన్ reduce their capital from them. సో ఫర్దర్గా ఏదైనా ఫాల్ అయినా రేజ్ అయినా ఫర్దర్గా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు ఇటువంటి రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, మనకి మార్కెట్ అనేది March 2020లో ఫాల్ అయిందండి. అప్పుడు కాదు మనం ఎంట్రీ అయ్యింది. ఇక్కడ అబ్జర్వ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా ఆగస్ట్ తర్వాత ఇచ్చిన స్టాక్స్. ఆగస్ట్ వరకే మార్కెట్ అనేది మచ్ రికవర్డ్ ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్ 6500 లెవెల్స్. ఓకే అండి. సో అప్పుడు ఫాలో అయి ఉన్న మార్కెట్లో ఇచ్చారు, అప్పుడైతే ఎవరు ఇచ్చినా కూడా పెరిగాయండి అనడానికి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా ఆగస్ట్ నుంచి ఆ తర్వాత ఇచ్చిన స్టాక్సే అండి. ఓకే. సో ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ అండి. కొంచెం అయితే బాధ ఉంది, ఎందుకంటే ఛానల్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే 40,000 50,000 వ్యూవర్స్, 40,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి 2,000 వ్యూస్ వస్తూ ఉంటే 3 hours నా వాల్యుయబుల్ టైం స్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఫులిష్నెస్ అనిపించింది నాకు. బట్ ఐఎమ్ రిగ్రెట్ అబౌట్ ద పీపుల్ హూ రియల్లీ వాచింగ్ ఎవ్రీడే అండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్. డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ అండి.
ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళు చూస్తూ ఉన్నాము, మార్నింగ్ చూస్తాం సార్, ఈవినింగ్ చూస్తాం సార్ అని ఎవ్రీ వీడియోకి కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ వీడియోకి లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. రియల్లీ ఐ మీన్ ఇట్ ఫర్ దెమ్. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్ ఫర్ దెమ్. బట్ think about me also. I'm taking lots of pressure to make a video, but it is not reaching to many people. It is not a good thing. So better to stop on it. So that's the thing. In future, maybe if any other platform I can do better also. Maybe blogger or website open చేయాలనుకుంటున్నాను మన స్టాక్స్ గురించిన డీటెయిల్స్ తోటి. ఫండమెంటల్లీ బెస్ట్ స్టాక్స్ని ఈజీగా క్యాచ్ చేయడానికి చాలా మనకి యూస్ఫుల్గా ఉండేలా. సో ఇఫ్ ఇట్ విల్ బి వర్కౌట్, we can meet there also. And every time మీరు వాట్సాప్ అయితే నంబర్ ఉంది, ఆ నంబర్లో మీరు ఎవ్రీ టైం కన్సిడర్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ కమ్యూనిటీలో ఉన్న వారికి ఎవ్రీడే స్టాక్స్ వస్తూ ఉంటాయి. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ స్టాపింగ్ ఫర్ ద కమ్యూనిటీ మెంబర్స్ అండ్ ఇట్ ఈస్ స్టాపింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్. అండ్ స్పెషల్ వీడియోస్ విల్ బి దేర్ ఫర్ కమ్యూనిటీ మెంబర్స్. డోంట్ టేక్ ఇట్ రాంగ్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్. We will meet again soon in another platform. Thank you. Bye.